కాదు పవన్ కళ్యాణ్ గారు, మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడారు మీరు? సోషల్ మీడియా దుర్వినియోగం కానీ మిస్ఇన్ఫర్మేషన్ కానీ స్ప్రెడ్ చేస్తే, మిస్ఇన్ఫర్మేషన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంటే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి అది ఇది అని చెప్పేసి రాశారు, చెప్పారు, మాట్లాడారు. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మళ్ళీ 30,000 అమ్మాయిలు అంటారు, నాకు అర్థం కాదు. మన పార్లమెంట్లో బండి సంజయ్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఉంది కదండి, అంతమంది కాదు ఇంతమంది మిస్ అయిపోయారు, ఇంకా 650 మంది వరకే రికవర్ అవ్వాలి అని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంటే కదా ఉంది. మీరు ఎట్లా స్ప్రెడ్ చేస్తారు ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్స్? మళ్ళీ ట్వీట్ ఏం చేస్తారు, ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదా, ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ కిందకి రాదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఆయన చూస్తేనేమో 14 లక్షల కోట్లు అప్పు అంటారు, అదేమంటేనేమో మేము ఊహించుకున్నాం అని చెప్పేసి చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీ ప్రభుత్వం ఇప్పటివరకు 1,00,000 కోట్లు అప్పు చేశారని చెప్పేసి నేను చెప్తా, నేను ఊహించుకొని చెప్పారని చెప్తా, ఓకేనా? చేసి ఒక వీడియో పెడతాం, కరెక్టేనా? అది మీ ప్రభుత్వం మటుకు ఒక 10,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పేసి మాట్లాడతాం, కరెక్టేనా? మీరు వచ్చిన దగ్గర నుంచి చెప్పండి.